పీరియడ్స్ లో ఉన్న ఆడవాళ్ళను టెంపుల్స్ కి వెళ్ళొద్దు, పూజలు చేయొద్దు, ఇలాంటి కొన్ని కండిషన్లు పెడుతుంటారు మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు. ఎందుకు ఏమిటి అని అడిగితే చెప్పింది చెయ్యి, ఎదురు ప్రశ్న ఏదో అని తిరిగి మనల్ని అరుస్తారనమాట. కానీ వివరాలు మాత్రం మనకు తెలియదు. ఆ వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. గుళ్ళో కానీ లేదా మనం పూజ చేసేప్పుడు వాడే మంత్రోపశక్తి ద్వారా కానీ భౌతికంగా ఉన్న మన శరీరము ఆధ్యాత్మికత వైపు ప్రవహిస్తుంది అనమాట. అంటే వివరంగా చెప్పాలంటే మన బాడీలో ఉన్న మూలాధార చక్రం నుంచి సహస్రాధార చక్రం వరకు మన పాజిటివ్ శక్తి అనేది పైకి ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. అదే పీరియడ్స్ లో ఉన్న ఆడవాళ్లకు అది రివర్స్ జరుగుతుంది. పైన సహస్రాధార శక్తి నుంచి మూలాధార చక్రం వరకు శక్తికి ప్రవహిస్తుంది. ఆ టైంలో వాళ్ళలో ఉన్న చెడు రక్తం అనేది బయటకు వస్తుంది అనమాట. సో ఒకవేళ కనుక వారు పీరియడ్ టైంలో టెంపుల్స్కి వెళ్ళినా లేదా పూజ చేసినా అవి రెండు కాన్ఫ్లిక్ట్ అవడం వల్ల వారికి ఆరోగ్య సమస్యలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. వారిలో హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఆ టైంలో వారిని పూజకి కానీ లేదా టెంపుల్స్ కానీ వెళ్ళొద్దు అని ఖండిస్తూ ఉంటారనమాట. సో ఈ విషయం కనుక మీకు కొత్తగా తెలిసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.